దేశంలో రిజర్వేషన్ల విధానం రెండో అడుగు వేయబోతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పును మందకృష్ణ మాదిగ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన రిజర్వేషన్లను అమలు చేసి విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల పోరాటం ఫలించిందని భావోద్వేగానికి గురయ్యారు. సుప్రీం తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్లవద్దని ఎస్సీ ఉపకులాలను కోరిన ఆయన ప్రక్రియ వేగవంతానికి చొరవ తీసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళా ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది. ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో గానీ లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని, ఖచ్చితంగా వర్గీకరణ సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే, మార్గనిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరవర్గమైన మళ్ళా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మనందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది, ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలుంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నాయకులు, శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సికింద్రాబాద్ పార్సీగుట్టలోని జాతీయ కార్యాలయంలో నాయకులు, అభిమానులు మిఠాయిలు పంచుతూ టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎంఆర్పీఎస్, దళిత బహుజన విద్యార్థి సంఘాలు వేడుక జరుపుకున్నాయి. సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమల్లోకి తీసుకువచ్చి రిజర్వేషన్లను అమలు చేయాలని కోరాయి. వర్గీకరణ తీర్పు కొందరి విజయమో మరికొందరు అపజయమో కాదని భారస సీనియర్ నేత సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఎంత కీలకమో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మందకృష్ణ మాదిగ పాత్ర అంతే కీలకమని సండ్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమం అందరూ పాల్గొన్నా దాని సాధకుడు కేసీఆర్ గారు ఎట్లయితే ఆ ఉద్యమ ఫలాలకు అర్హుడో, ఈ రోజు వర్గీకరణ ఉద్యమానికి కూడా మందకృష్ణ మాదిగ గారే అర్హుడని చెప్పి మిగతా వర్గాలు ఎవరైతే ఇతర ఎంఆర్పీఎస్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఈ ఉద్యమంలో చిన్న చూపు చూడట్లేదు. అందరి పాత్ర ఉంది, కానీ దీనికి ఆద్యుడు మూలం మందకృష్ణ మాదిగ గారే. 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ ఉద్యమం జరిగిందంటే ఈ సమస్య పట్ల ఉన్న కమిట్మెంటు, ఈ సమస్యకున్న చట్టబద్ధత దీనిని బట్టే మనకు అర్థమవుతున్నది.